గాజువాక నియోజకవర్గం 72వ వార్డు నుంచి మరి బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తమ్మిన విజయ్ ఆంధ్రప్రదేశ్ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నుకోబడడం చాలా సంతోషంగా ఉంది. మరి విజయ్ చాలా బీసీసీఎల్ అధ్యక్షుడు అవ్వక ముందు నుంచి కూడా పార్టీలో చాలా కీలకంగా మరి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తిగా పార్టీ గుర్తించి మరి ఈరోజు ఆయనకి డైరెక్టర్ ఇవ్వడం, మరి అందులో భాగంగా గాజువాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అన్న పల్లా శ్రీనివాసరావు గారి చొరవతో ఈరోజు మరి ఆయన డైరెక్టర్ అవ్వడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. రెండోది, మరి తమ్మిన విజయ్ కుటుంబం కూడా నాన్నగారి తరపున ఉన్నటువంటి తండ్రి గారు ఆయన మాజీ శాసనసభ్యులు, తల్లిగారి తరపున ఉన్నటువంటి తాతగారు కూడా ఆయన మాజీ శాసనసభ్యులు, కామ్రేడ్స్. అంటే పోరాటాలు చేసినటువంటి యోధులుగా మరి ఆయన మనవడగా ఈరోజు పార్టీలో కూడా ఇంత గుర్తింపు తెచ్చుకున్నటువంటి సందర్భంగా మరి నేను తమ్మిన విజయ్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మరి శాసనసభ్యులు ఇద్దరు తాతలు కూడా మాజీ ఎమ్మెల్యేలు అంటే మరి ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. కాబట్టి అలాంటి చరిత్ర కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు పార్టీకి ఇంకా నగరాల సంబంధించినటువంటి ఆ కులానికి ఇంకా దగ్గరయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి సాయి సహకారాలు మరి డైరెక్టర్ బాధ్యతలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి అవసరమైతే కార్పొరేషన్ నిధుల్ని చైర్మన్తో మాట్లాడి వాళ్ళకి ఇప్పించే విధంగా, వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా సహకరించాలని మనవి చేస్తూ ప్రత్యేకంగా మరి కంగ్రాచులేషన్స్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా 72వ వార్డు నన్ను అధ్యక్షుడిగా ఇచ్చి ఆ తర్వాత బీసీసీఎల్ విషయ పార్లమెంట్ అధ్యక్షుడిగా పంపించి ఆ తర్వాత ఇవాళ కీలకంగా నగరాల కార్పొరేషన్లో నా వెనుకున్న శ్రీ పల్లా శ్రీని అన్నగారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వార్డు అధ్యక్షులు. అంతేకాకుండా ఈరోజు నేను ఈ స్థానానికి వెళ్ళిన దాంట్లో 72వ వార్డులో ఉన్న ప్రతి కార్యకర్తతో పాటు అతి ముఖ్యంగా అధ్యక్షులైన లక్ష్మణరావు గారు, కొంత ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈరోజు నేను ఈ స్థానానికి వచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ఏదైతే నగరాలు కార్పొరేషన్ నుంచి దశ తెలుగుదేశం పార్టీ ఏం చేసి నాయకులుగా ఇవ్వాల్సిన బాధ్యత ఉందో అన్నగారు చెప్పినట్టు మా చైర్మన్ గారి దగ్గర అడిగి ఆ నిధులను తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో ఎక్కువ నగరాలు ఉన్నాం, ఆ నగరాల కార్పొరేషన్ నిధులను తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి నా వంతుగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే.